నడిపించడానికి సహాయం చేసిన మా రక్షక, జరగబోతున్న సమస్త కార్యక్రమం మహిమకరంగాను దీవెనకరంగాను వాక్యానుసారంగాను నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడానికి చెప్పినట్లుగా దేవా వారిని విస్తరింపచేసి ఆ విస్తరణలో మమ్మను కూడా విస్తరింపచేసిన విధముకే వందనాలు. మరి తమ ఇమ్మానుయేల్ జ్యోతిలను ప్రేమించి దేవా మరి జాయిబాబును ఇచ్చినందుకే మీకు వారి ఆత్మతో సత్యంతో ఆయన మనతో ఉంటాడు. ఈ లోకంలో సజీవుడైన దేవుడు. ఈ విధంగా ప్రభా ఈ కుటుంబంలో ఉండేటువంటి గొప్ప కృప మా అందరికి ఇచ్చినందుకు మీకు నిండు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని నీరు, అట్లాగే చెడును తుంచాలి, మంచిని పెంచాలి. కాబట్టి మనుషులుగా మనం ఈ లోకంలో పెట్టాడు, జంతువులుగా పెట్టలేదు. జంతువులు తెలియక చాలా పనులు చేస్తూ ఉంటాయి. మనుషులు అంటే దేవుని స్వరూపంతోనూ ఆయన పోలికతోనూ ఆయన జ్ఞానముతోనూ ఆయనతో కలిపి మనల్ని చేశారు. అలా పుట్టించాడు దేవుడు. కాబట్టి మనం మంచి చేయటమే నేర్చుకోవాలి, కానీ చెడు చేయటం నేర్చుకోకూడదు. మరి నేను ఏమిచ్చినా నా ఆత్మీయ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేదు, నా తండ్రి రుణం తీర్చుకోలేదు. బావగారులు కూడా మాకు సొంత అన్నయ్యలాగే ఇంకా ఎక్కువే ఉంటారు. ఏ విషయంలో కూడా మాకు తీసిపోరనమాట. నాకంటే ఎక్కువ కష్టపడతారు. నా పెద్ద మేనమామ గారు ఇవన్నీ ఆయనే చేసేసారు, నేనేం చేయలేదండి. నేను నిలబడితే వెనకాల పనులన్నీ జరుగుతున్నాయి. మీ నానే పుడతారని అన్నారు. నిజంగా నేను నానే పుట్టారు. అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాట